సాక్షి డిజిటల్ దిస్ ఇస్ షాహిదా. సాధారణంగా ఒక ప్రాంతంలో ఆర్థిక పరిస్థితులు మెరుగై జీవన ప్రమాణాలు పెరిగినప్పుడు అక్కడ జననాల రేటు తగ్గడం చరిత్రలో చూశాం. కానీ గత 2 దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా ఓ విచిత్రమైన మార్పు కనిపిస్తోంది. దేశాల ఆర్థిక సామాజిక పరిస్థితులతో సంబంధం లేకుండా 2007 నుంచి ప్రపంచమంతటా జననాల రేటు ఒకేలా పడిపోతూ వస్తుంది. అసలు ఎందుకు ఇలా జరుగుతోందని సైంటిస్టులు తలలు బద్దలు కొట్టుకోగా చివరకు ఆసక్తికరమైన నిజం వెలుగులోకి వచ్చింది. మన చేతిలో ఉండే ఐఫోన్ లేదా స్మార్ట్ ఫోనే ఈ జననాల తగ్గుదలకు ముఖ్య కారణం కావచ్చని 2 సరికొత్త పరిశోధనలు చెబుతున్నాయి. అమెరికాకు చెందిన నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్ రీసెర్చ్ ప్రచురించిన ఓ స్టడీ ప్రకారం యుఎస్లో 1980 నుంచి 2007 వరకు ప్రతి 1000 మంది మహిళలకు జననాల రేటు 65 నుంచి 70 మధ్య స్థిరంగా ఉండేది. కానీ 2007 తర్వాత ఇది వేగంగా పడిపోతూ 2024 నాటికి 54కు చేరుకుంది. అంటే కేవలం 17 ఏళ్లలోనే 22% క్షీణత నమోదైంది. అయితే జననాల రేటు తగ్గడానికి 2008 నాటి ప్రపంచ ఆర్థిక సంక్షోభం వంటి అనేక కారణాలు ఉన్నప్పటికీ ఐఫోన్ ప్రభావం ఎంత ఉందనే దానిపై పరిశోధకులు ఒక వినూత్నమైన ప్రయోగం చేశారు. ఐఫోన్ మార్కెట్లోకి వచ్చిన కొత్తలో అంటే 2007 జూన్ నుంచి 2011 ఫిబ్రవరి వరకు అమెరికాలో అది కేవలం AT&T నెట్వర్క్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉండేది. దీనిని ఆధారంగా చేసుకొని AT&T సిగ్నల్స్ పూర్తిగా ఉన్న ప్రాంతాలను, అసలు లేని ప్రాంతాలను పరిశోధకులు పోల్చి చూశారు. ఈ నెట్వర్క్ విస్తృతంగా ఉన్న ప్రాంతాల్లో 15 నుంచి 19 ఏళ్ల యువతుల్లో జననాలు 4.5 నుంచి 8%, 20 నుంచి 24 ఏళ్ల మహిళల్లో 3.2 నుంచి 6.6% తగ్గాయి. మొత్తంగా చూస్తే 2007 నుంచి 2011 మధ్య కాలంలో 15 నుంచి 44 ఏళ్ల మహిళల్లో తగ్గిన జననాల రేటులో 33% నుంచి 52% వరకు క్షీణతకు కేవలం ఐఫోన్ యాక్సెస్ మాత్రమే కారణమని తెలియంది. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే నెట్వర్క్ లేని ప్రాంతాల్లో టీనేజ్ జననాలు 13.8% తగ్గితే పాక్షికంగా ఉన్న చోట 18.9%, నెట్వర్క్ పూర్తిగా ఉన్న చోట ఏకంగా 26% తగ్గాయి. 2007 నుంచి 2024 మధ్య కాలంలో వయసు రీత్యా చూస్తే 15 నుంచి 19 ఏళ్ల వారిలో జననాలు 70%, 20 నుంచి 24 ఏళ్ల వారిలో 47% తగ్గాయి. కానీ 35 నుంచి 39 ఏళ్ల వారిలో మాత్రం ఈ రేటు 14% పెరగడం గమనార్హం. అసలు ఐఫోన్ లేదా స్మార్ట్ ఫోన్ వల్ల పిల్లలు పుట్టే శాతం ఎలా తగ్గుతుందనే దానికి పరిశోధకులు కొన్ని బలమైన కారణాలను విశ్లేషించారు. స్మార్ట్ ఫోన్ల వాడకం పెరిగిన తర్వాత యువత బయట స్నేహితులతో ప్రత్యక్షంగా గడిపే సమయం దారుణంగా తగ్గిపోయింది. ఫలితంగా శృంగార కార్యకలాపాలు క్షీణించాయి. అదే సమయంలో ఇంటర్నెట్లో పోర్నోగ్రఫీ వినియోగం విపరీతంగా పెరిగింది. పరిశోధన కాలంలో గూగుల్లో పోర్న్ అనే పదం కోసం వెతకడం రెట్టింపవడమే కాకుండా ఎక్స్ రేటెడ్ సినిమాలు చూసే వారి సంఖ్య సైతం అన్ని వయసుల వారిలో పెరిగింది. దీన్ని సెక్స్ కు ప్రత్యామ్నాయంగా మార్చుకోవడం ఒక కారణమైతే స్మార్ట్ ఫోన్ల వల్ల గర్భధారణను నివారించే పద్ధతులు, కాంట్రాసెప్టివ్, అబార్షన్ల వంటి సమాచారం యువతకు సులభంగా అందుబాటులోకి రావడం మరో కారణంగా కనిపిస్తోంది. ఈ ప్రభావం కేవలం అమెరికాకే పరిమితం కాలేదు, ప్రపంచవ్యాప్తంగా ఇదే ట్రెండ్ నడుస్తోంది. యూనివర్సిటీ ఆఫ్ సెన్సినాటి ఆర్థికవేత్తలు వరల్డ్ బ్యాంక్ డేటాను ఉపయోగించి 128 దేశాల్లో స్మార్ట్ ఫోన్ విస్తరణను, టీనేజ్ జననాల రేట్లను పరిశీలించారు. విభిన్న ఆరోగ్య వ్యవస్థలు, మత సాంప్రదాయాలు, చట్టాలు ఉన్న ఇరాన్, కోస్టారికా, గ్వాటెమలా, చిలీ, మెక్సికో, టర్కీ వంటి దేశాల్లో సైతం స్మార్ట్ ఫోన్ల వాడకం పెరిగిన తర్వాతే టీనేజ్ జననాల రేటు వేగంగా పడిపోయింది. దీన్ని పరిశోధకులు కామన్ గ్లోబల్ టెక్నాలజీ షాక్ గా అభివర్ణించారు. ఈ డిజిటల్ యుగంలో మనుషుల మధ్య ప్రత్యక్ష సంబంధాలు ఎంతలా తగ్గాయంటే 2003లో రోజుకు సగటున 68 నిమిషాలు ఉన్న ఇన్ పర్సన్ సోషలైజింగ్ అంటే ప్రత్యక్షంగా కలవడం, మాట్లాడుకునే సమయం 2019 నాటికి 38 నిమిషాలకు పడిపోయింది. అంటే 44% తగ్గుదల. అదే సమయంలో కంప్యూటర్లు స్క్రీన్ల ముందు గడిపే సమయం రోజుకు 22 నిమిషాల నుంచి 96 నిమిషాలకు అంటే 336% పెరిగింది. జననాల రేటు తగ్గడానికి ఐఫోన్ ఒక్కటే కారణం కానప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇది కీలక పాత్ర పోషిస్తుందని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం ధనిక దేశాలతో పాటు పేద దేశాల్లోనూ జనాభా తగ్గుముఖం పడుతోంది. కెనడా, జపాన్, సింగపూర్, స్పెయిన్ వంటి దేశాలు ఇప్పటికే తీవ్ర జనాభా క్షీణతను ఎదుర్కొంటున్నాయి. చైనా తన వన్ చైల్డ్ పాలసీని ముగించినా ఫలితం లేకపోయింది. జపాన్, సౌత్
కొరియాలో జనాభాను పెంచేందుకు భారీగా నిధులు ఖర్చు చేసినా ఆశించిన మార్పు రావడం లేదు. ఆఫ్రికాలోని కొన్ని పేద దేశాల్లో జననాల రేటు ఎక్కువగా ఉన్నప్పటికీ భారతదేశం, బ్రెజిల్ వంటి మధ్య ఆదాయ దేశాల్లో సైతం ఇప్పుడు జననాల రేటు చాలా వేగంగా పడిపోతుంది. మన చేతిలోని చిన్న స్మార్ట్ ఫోన్ ప్రపంచ జనాభా స్వరూపాన్నే మార్చేస్తుందని అనడంలో ఎలాంటి సందేహం లేదు.